అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ కోటూరి మానవతరాయ్. సిగ్గులేని బీజేపీ, లజ్జలేని బీజేపీ, నీతి లేని బీజేపీ, నియమం లేని బీజేపీ, నిజాయితీ పర్రాలైనటువంటి నికార్సైన రాజకీయాలైనటువంటి నిజమైన గాంధేయవాదైనటువంటి మీనాక్షి నటరాజన్ను రాజ్యసభలో ప్రవేశించకుండా నామినేషన్ తిరస్కరించి అడ్డుకున్నది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 33A, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ 1961 ఫామ్ 26 ప్రకారం అఫిడవిట్లో అసలు ఆమె మీద ఏ కేసులు లేవు. ఏ పోలీస్ స్టేషన్లో కూడా తెలంగాణలో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఎటువంటి నేర చరిత్ర కూడా వారి మీద లేదు. అట్లాంటిది కుట్రపూరితంగా దుర్మార్గపూరితంగా వారి మీద కేసు లేకున్నా కేసు ఉన్నట్లు సృష్టించి చట్టవిరుద్ధంగా ఎన్నికల అధికారి రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ను బీజేపీ ప్రోద్బలంతో తిరస్కరించడం దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను భారతదేశంలో ఉన్న ప్రజలందరూ ఖండించాలి. బీజేపీకి, ఇట్లాంటి నీచ రాజకీయాలకు పాల్పడే బీజేపీకి మరి బుద్ధి చెప్పాలి. వాస్తవంగా మీనాక్షి నటరాజన్ గారి పైన నాంపల్లి కోర్టు ఒక నోటీస్ ఇచ్చింది. ఏ కేసులు అంటే, ఒక ప్రైవేటు వ్యక్తి నాకు 10 కోట్ల పరువు నష్టానికి భంగం కలిగింది అని చెప్పి నోటీస్ ఇస్తే ఆ నోటీసులో A4గా వారు పేర్కొన్నారు. కోర్టు దానికి ప్రైవేటు వ్యక్తి ఇచ్చినటువంటి దానికి కోర్టు నోటీసులు ఇస్తే మీనాక్షి నటరాజన్ గారు స్పష్టంగా సూటిగా సమాధానం చెప్పడం జరిగింది. ఏం సమాధానం చెప్పారంటే, ఇది రాజకీయ కుట్రతో వేసినటువంటి కేసు, ఇది రాజకీయ దురుద్దేశంతో వేసిన కేసు అని చెప్పి స్పష్టంగా సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ఆ కేసు గురించి మళ్ళీ విచారణకు రావాలని చెప్పి కానీ, ఈ విచారణ కొనసాగుతుందని చెప్పి కానీ కేసుకు రమ్మని మీనాక్షి నటరాజన్ గారికి ఎటువంటి సమన్లు కూడా జారీ చేయలేదు. అదేవిధంగా ఈ మహిళా వ్యక్తి ఎవరైతే ప్రైవేటు వ్యక్తి కేసు నమోదు చేశారో ఆ కేసును పలు పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు కింద నమోదు చేయమని చెప్పి ఎక్కడా కూడా కోర్టు ఆదేశించలేదు. మరి ఆదేశించలేనప్పుడు మరి ఆ ఫామ్ 26లో ఏ విధంగా అఫిడవిట్లో మీనాక్షి నటరాజన్ గారు మరి నా కేసు లేకపోయినా ఉందని ఎట్లా చెప్పుకోరు కదా. కేసు లేనప్పుడు ఏ విధంగా అఫిడవిట్లో పేర్కొంటారు? కాబట్టి తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకత్వం, అక్కడ ఉన్నటువంటి బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఉన్న నాయకత్వానికి ఈ కేసు విషయంలో, ఎందుకంటే ఈ కేసు విషయంలో ఆ మహిళ ఏదైతే ప్రైవేటు కేసు కోర్టులో వేసిందో ఆ మహిళ వెనుక నారాయణపేటకు చెందినటువంటి బీజేపీ నాయకత్వం, తర్వాత తెలంగాణ బీజేపీ నాయకత్వం ఉన్నదని ఆ రోజుల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది. మనందరం కూడా చూశాం. అయినప్పటికీ ఏది ఏమైనప్పటికీ ఈ నామినేషన్ను, ఈ కేసును పేర్కొనలేదని చెప్పి తిరస్కరించడం చాలా దారుణం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్టు లెక్కనే. అంటే ఎన్నికల సంఘమా లేకుంటే బీజేపీ జేబు సంస్థ అన్న విధంగా ఇలా దేశంలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తుంది. పలు దఫాలుగా రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణలు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి వాస్తవంగా చూస్తే బీజేపీకి ఏమైంది? గతంలో పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు అక్కడ చుక్కెదురైంది, చెంపదెబ్బ తగిలింది, గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ డీలిమిటేషన్ బిల్లు వీగిపోయినాయి. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును మళ్ళీ జూలైలో జరిగే వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆ బిల్లును ఆమోదించుకోవాలంటే రేపు రాజ్యసభలో ఒక మహిళగా, బలమైన శక్తిగా ఉన్నటువంటి నిజాయితీ పర్రాలుగా, నికార్సైనటువంటి రాజకీయ నాయకురాలుగా ఉన్నటువంటి మరి మీనాక్షి నటరాజన్ గారు ఉండొద్దు ఆ రాజ్యసభలో. ఒకవేళ మీనాక్షి నటరాజన్ గారు ఉంటే అట్లాంటి బిల్లులు విషయంలో గట్టిగా వాదించి నరేంద్ర మోడీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా వారు మాట్లాడతారు. కాబట్టి భయపడిన బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా మరి దొంగ దెబ్బతీసింది మీనాక్షి నటరాజన్ గారిని అని చెప్పి స్పష్టంగా దేశం మొత్తం కూడా గ్రహించడం జరిగింది. కాబట్టి ఈ బీజేపీకి ఇప్పుడు ప్రస్తుతం రాజ్యసభలో 113 సొంత బలం, తర్వాత ఎన్డీఏ కూటమి మొత్తం కలిపితే 139-140 మంది సభ్యులు ఉన్నారు. అదేవిధంగా దుర్మార్గంగా మమతా బెనర్జీకి చెందినటువంటి 20 మంది లోక్సభ సభ్యుల్ని వాళ్ళ వైపు విలీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రేపు రాజ్యసభలో బలం కావాలి, లోక్సభలో బలం కావాలి. అదేవిధంగా ఆప్ సంబంధించినటువంటి 7 ఎంపీలను కూడా వాళ్ళ వైపు తీసుకొని దేశంలో ప్రతిపక్షాలు లేకుండా కుట్ర పన్నుతుంది బీజేపీ. రేపు ప్రవేశపెట్టే అక్రమ బిల్లుల విషయంలో, చట్ట వ్యతిరేకమైన బిల్లుల విషయంలో రేపు ప్రతిపక్షాలు అడ్డుతగలొద్దనే ఉద్దేశంతో ఈ విధంగా కుట్రలకు తెరలేపుతుంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మీనాక్షి నటరాజన్ లాంటి నాయకురాలు, గాంధేయవాది,
నిజాయితీ పర్రాలు రాజకీయాల్లోకి వస్తే యువత మొత్తం కూడా ఆమె వెంట ఉంటారని చెప్పేసి మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మీనాక్షి నటరాజన్ యొక్క పాత్ర క్రియాశీలకం అవుతుందని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఈ నామినేషన్ను తిరస్కరించింది. కాబట్టి ఇట్లాంటి తప్పులు చేసి దుర్మార్గంగా వ్యవహరించే బీజేపీ పార్టీకి కుక్క కాటుకు చెప్పు దెబ్బన్నట్టు తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులే చెంప దెబ్బలు కొట్టి బుద్ధి చెప్తారు. మీరు గర్వపడకండి, మేమేదో సాధించినాం, మీనాక్షి నటరాజన్ లాంటి వ్యక్తిని అడ్డుకున్నామని. కాబట్టి చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకొని బీజేపీ మరి మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ తిరస్కరించింది. ఒకవేళ కోర్టుకు వెళ్తే కోర్టు భారత రాజ్యాంగంలో 329B నిబంధన ప్రకారం ఏంది, ఎన్నికల ప్రక్రియ జరిగేటప్పుడు కోర్టులు మధ్యలో జోక్యం చేసుకోవు, ఎన్నికల సంఘం జోక్యం చేసుకోమని కూడా చెప్పలేవు. కాబట్టి ఎన్నికల విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవు. కాబట్టి రాజకీయంగా మీనాక్షి నటరాజన్ లాంటి నిజాయితీ పర్రాలైన గాంధేవాదిని దెబ్బ కొడితే మీరు మట్టి కొట్టుకుపోవటం ఖాయం. కేరళం దైవభూమి నుంచి కాంగ్రెస్ జైత్రయాత్ర తమిళనాడు మీదుగా, కర్ణాటక మీదుగా, తెలంగాణ మీదుగా మరో దైవభూమి అయినటువంటి ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ వరకు జరగబోతుంది. రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం రావటం ఖాయం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పీఠం పైన కూర్చోవటం ఖాయం. మీరు ఎంతమంది అడ్డు వచ్చినా ఆపలేరు. ఎందుకంటే క్రమక్రమంగా నరేంద్ర మోడీ యొక్క గ్రాఫ్ తగ్గిపోతుంది, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. 2014లో కాంగ్రెస్ 42 స్థానాలు వచ్చినాయి. అదే బీజేపీ అధికారంలోకి వచ్చింది. 2018లో 303 స్థానాలు బీజేపీకి వచ్చినాయి. కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది, 52 స్థానాలు వచ్చినాయి. అదేవిధంగా 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మేము 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మేము 400 స్థానాలు సాధిస్తాం పైచిలుకు అని చెప్పి ప్రగల్భాలు పలిపిన బీజేపీకి దేశ ప్రజలు బుద్ధి చెప్పి 240 స్థానాలకే పరిమితం చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ 100 లోక్సభ స్థానాలు పార్లమెంటు లోక్సభలో ఉన్నాయి. దేశంలో బీజేపీని 300 స్థానాలు ఢీకొట్టిన ఏకైక పార్టీ, లోక్సభలో 100 మంది లోక్సభ సభ్యులు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి పశ్చిమ బెంగాల్లో గెలిచినాం అనంటే, పశ్చిమ బెంగాల్లో గెలిచారంటే దేశంలో మీరు ఓడిపోతున్నారని లెక్క. ఆ రోజు యూపీఏ హయాంలో కూడా కాంగ్రెస్ యూపీఏ 1, 2లో కూడా దాదాపు 22-23 రాష్ట్రాల అధికారంలో ఉన్నది. తర్వాత యూపీఏ 2 హయాంకి వచ్చేసరికి 18-19 రాష్ట్రాల్లో అధికారంలోకి ఉంది. అయినప్పటికీ ప్రజలు మూడోసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వకుండా మీకు అవకాశం ఇచ్చారు బీజేపీకి. ఇలా మీరు కూడా ఎల్లకాలం మేమే ఉంటామని చెప్పి కళ్ళగంటున్నారు. ఇది కుదరని పని. భారత ప్రజలు చాలా చైతన్యవంతులు. మీరు ఎన్ని రంగులు పూసినా, ఎన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టినా, ఎన్ని ఉత్తుత్తి ఉద్యమాలు తీసినా, దురంధర్ 2 లాంటి సినిమాలు తీసి జనాల్ని మీ వైపు తిప్పుకోవాలన్న జనాలు మాత్రం ఈసారి మీకు బుద్ధి చెప్తారు, కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తారు. కాబట్టి మీ సనాతన ధర్మం ప్రకారమే నేను చెప్తున్నా, వేరే రకంగా చెప్పట్లే. అరణ్యవాసమైనా రాముడికైనా పాండవులకైనా 14 ఏళ్ళే. కానీ రాముడు లాంటి రాహుల్ గాంధీ అరణ్యవాసం కూడా పూర్తిగా వస్తుంది. జరిగేది రాహుల్ గాంధీకి త్వరలో ఢిల్లీలో పట్టాభిషేకమే, ప్రధానమంత్రి పట్టాభిషేకమే. ఇది మాత్రం గుర్తుంచుకోండి. మీరు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా 3 సార్లు నరేంద్ర మోడీ పరిపాలన చూశారు ప్రజలు, విఫలమైంది. 50 లక్షల కోట్ల, దాదాపు సుమారు 40 లక్షల కోట్ల అప్పు ఉంది కాంగ్రెస్ పార్టీ మీ చేతిలో పెట్టేప్పుడు. ఇవాళ 250 లక్షల కోట్లు చేశారు. ఆర్థిక విధానంలో విఫలమైపోయారు, విదేశీ వాణిజ్యంలో విఫలమైపోయారు. అదేవిధంగా ఇలా భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని ట్రంప్ చేతిలో పెట్టడం జరిగింది. ఇలా భారతదేశం యొక్క వ్యవసాయాన్ని అమెరికా చేతిలో పెట్టడం జరిగింది. అమెరికా ఉత్పత్తులు, పనికిరాని ఉత్పత్తులు భారతదేశంలో దిగుమతి చేసి భారతీయుల రైతులు పొట్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క 22 లక్షల నీట్ విద్యార్థుల యొక్క జీవితాలను అతలాకుతలం చేశారు. అదేవిధంగా సిబిఎస్ఈ పరీక్షా పత్రాలు లీక్ చేసి అక్కడ 18 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలను నాశనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ ప్రజలపైన పెట్రోల్ భారం వేయలేదు, డీజిల్ భారం వేయలేదు, డీజిల్ రేట్లు పెంచలేదు. అదేవిధంగా ఇవాళ మీరు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తక్కువ ఉన్నా సరే మీరు ఇవాళ పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెంచేసి దేశ ప్రజల్ని వాళ్ళ యొక్క రక్తాన్ని పీలుస్తున్నారు మీరు. కాబట్టి మీరు ఇంకోసారి మూడోసారి నరేంద్ర మోడీ గెలవటం, బీజేపీ గెలవటం అసాధ్యం. కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటారు. యువ నాయకుడైన రాహుల్ గాంధీకి తప్పకుండా ఢిల్లీ పీఠంపై పట్టాభిషేకం చేస్తారు. మీ కుక్క కాటుకు చెప్పు దెబ్బలు తప్పవని చెప్పి
హెచ్చరిస్తున్నా. నమస్తే.